నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నర్వ్ వీక్నెస్, నరాల బలహీనత, ఈ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఆయుర్వేదంలో ఈ నరాల బలహీనతని ఏమంటారు, ఎలా తగ్గించుకోవచ్చు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఈ నరాల బలహీనత రావడానికి ఏమైనా మన తప్పిదం ఉందా, వీటి గురించి మనతో షేర్ చేసుకోవడానికి సుశ్రుత ఆయుర్వేద సీనియర్ వైద్యులు డాక్టర్ పూర్ణచంద్ గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. సార్, నర్వ్ వీక్నెస్, నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది అనుకోవచ్చు? ఎక్కువగా వినిపిస్తుంది ఈ మాట ఈ మధ్య కాలంలో. నరాల బలహీనత అండి అని అంటూ ఉన్నారు. ఈ నరాల బలహీనత అంటే ఏంటి అసలు? ముందుగా ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా చూస్తాం డాక్టర్? ఇందాక మీరు చాలా చక్కటి మాట అన్నారు. ఇందులో మన పాత్ర ఎంత ఉంది, మనం దీంట్లో ఏమన్నా పాత్రధారణం అవుతున్నామా అనేటువంటి ఆలోచన కూడా దీంట్లో చాలా అవసరం. ఇది ఎందుకు వస్తుంది అని చెప్పినాను కాదు, ఎలా తెచ్చుకుంటున్నామండి మనం వీటిల్ని అని చెప్పినని అడగాలి. అసలు ఇది కరెక్ట్ ప్రశ్న. ఏమండి, నరాల బలహీనతని నేను ఎలా తెచ్చుకున్నానంటారు అని అడగాలి. అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది వచ్చింది అంటే మన పాత్ర ఏమీ లేనట్టు, మనకి ఏమీ సంబంధం లేనట్టు, ఎవరి మొహం చూసి నిద్ర లేచినందువల్ల మనకి నరాల బలహీనతలు వచ్చాయి అని చెప్పినని మనం అనుకుంటున్నట్టు అర్థం. కానీ అది వాస్తవం కాదు కదా. వాస్తవం ఏమిటంటే మనమే ఇన్విటేషన్ పంపి చక్కగా వెల్కమ్ చెప్పి పూలదండ వేసి శాలువా కప్పి గ్రీన్ మ్యాట్ వేసి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పేసాం. అంటే ఏమిటి, ఇప్పుడు మనం అంటే మనం యాక్చువల్గా మధ్యలోంచి మొదలు పెట్టాం. ఇక్కడి నుంచే మనం ఈ మొత్తం కథకి మూల కారణం ఏమిటంటే మనం తెచ్చుకొని మన జీవన విధానము, మన ఆహార విధానము దీనికి కారణం అవుతున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పకనే చెప్పినట్టు లెక్క. ఏమిటి, మన నర్వ్ డ్యామేజ్ చేయడంలో మన ఫుడ్స్ ఏమిటి, మన లైఫ్ స్టైల్ ఏమిటి, ఇవి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. అంతే కదా. ఫుడ్స్ దగ్గరకు వచ్చేసరికి విషదోషాలు కలిగిన ఆహారానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇది ఆరోపణ కాదు, నిజం. ఏమిటి అంటే ఏంటి, కొందరికి తెలిసి, కొందరు చేసేది లేక, కొందరికి తెలియక అమాయకంగా మనం చాలా విష పదార్థాలని తీసుకుంటున్నాం. ఉదాహరణకి స్వీట్ షాప్కి వెళ్ళారు, ఒకటి మిఠాయి రంగు లేకపోతే ఇంకేదో ఆర్సెనిక్ పాయిజన్. అది ఆర్సెనిక్ పాయిజన్ మిఠాయి రంగు అంటే మనం గోడలకి రంగులు వేస్తాం చూసారా, రెడ్ ఆక్సైడ్ ఇట్లాంటివి వేస్తూ ఉంటాం, అలాంటిది. ఈ స్వీట్ షాప్లో ఆకుపచ్చ బూందీ, నీలం రంగు కారపూస ఇట్లా చేస్తున్నారు అనుకోండి, మనం అవి చాలా వింతగా విచిత్రంగా ఉండి ఇవి చాలా గొప్పవి, ఇంతకు మించిన అద్భుతాలు లేవు అని చెప్పిన అనుకో మనం తెచ్చుకుని తింటున్నాం అనుకోండి. మా పిల్లలు ఇట్లా ఉంటేనే తింటారండి అని తల్లిదండ్రులు కొందరు అంటూ ఉంటారు. ఏమనాలి వాళ్ళని? నువ్వే చేతులారా వాళ్ళకి మనం చేస్తాం, అంతే కదా. సో ఇదంతా కూడా పాయిజన్స్. ఈ పాయిజన్స్ ఏం చేస్తాయంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తాయి, బ్రెయిన్ పవర్ని చంపేస్తాయి. ఇవాళ పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడానికి లెడ్ పాయిజన్ చాలా ముఖ్యమైన కారణం. ఆటిజం లాంటి వ్యాధులు రావడానికి లెడ్ పాయిజన్ చాలా ముఖ్యమైన కారణం. పిల్లల్లో మానసికమైనటువంటి ఎదుగుదల చాలినంత లేకపోవటానికి లెడ్ పాయిజన్ ముఖ్యమైనటువంటి కారణం. లెడ్ ఎక్కడిది? రంగులు వేసిన ఫుడ్ ఐటమ్స్ నుంచి వస్తుంది. రంగులు ఎన్నిట్లో ఉన్నాయో తెలుసా? ఆల్మోస్ట్ ప్యాక్డ్ ప్రొడక్ట్స్ మీరు ఏమేమి బజార్లో కొనుక్కొని తెచ్చుకుంటారో అన్నిట్లోనూ ఉన్నాయి. బయట కనిపించే ప్యాకెట్ ఒక మాయ, లోపల ఉండే ఫుడ్ ఐటమ్ ఒక మాయ. దీనికి మనమే బలవుతున్నాం. ఏమిటి అంత మనం ఇప్పుడు పిల్లలకి 2 నిమిషాల్లో తయారు చేసి ఇవ్వగలిగేటువంటి నూడిల్స్ని తీసుకొచ్చి మనం పెట్టేసేసి చేయాలి అంటే అవేమో ప్యాకింగ్లో ఉంచితే 10 రోజులు అయ్యేసరికి రంగు మారుతాయి. రంగు మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? రంగు వేయాలి దానికి. ఎందుకు వస్తుంది నీలం రంగు బూందీయో ఆకుపచ్చ రంగు కారపూసో ఎందుకు అమ్ముతున్నారు అంటే ఆ కలర్ ఫేడ్ అయింది కనిపించకుండా ఉండడానికి. అది వారి వ్యాపారం. మనం ఎందుకు దానికి మనం బలిపశువులం కావాలి? ఈ చిన్న ప్రశ్నలు కూడా మనం వేసుకోవట్లేదు అంటే అసలు మనం దేన్ని పట్టించుకోవట్లేదు అని అర్థం. మన గురించే మనం పట్టించుకోకపోతే దేశం గురించి ఏం పట్టించుకుంటాం కదా. ఇప్పుడు మనం అందుకనే మనిషి సంఘజీవి, సామాజికంగా ఆలోచించాలి. ఒక మనిషి తనంతగా తను మారితే ఉపయోగం లేదు. ఎందుకంటే అందరూ అది తింటూ మన పిల్లలకు మనం పెట్టకపోతే మన తల్లిదండ్రులు చాలా మంచాళ్ళు కాదనేటువంటి అభిప్రాయం పిల్లల్లో బలపడిపోతుంది. కాబట్టి సామూహికంగా అందరూ మారితే తప్ప ఈ పరిస్థితికి మనం విముక్తి లేదనమాట. అలా ఏపోతే ఆహార పదార్థాల్లో కల్తీలు, నెయ్యి కాదు, నూనె కాదు, పాలు కావు, తేనె కాదు, తేనే కాదు. ఇది మాత్రం కరెక్ట్ సార్, నేను ఒప్పుకుంటా. తేనే కాదు, అసలు ఏది కాదు.
మరి ఏం కలిపి వీటిని తెస్తున్నారో మనకి తెలియనప్పుడు మనం దానివల్ల వచ్చేటువంటి ఆ చెడు ఇప్పుడు ఈ ఆయిల్స్ మీరు అన్నట్లు తేనె ఇలాంటివి పాలు మనం అవాయిడ్ చేయలేని పరిస్థితికి వచ్చేసాం. ఒక భాగం అయిపోయింది మన అలాగే ప్లాస్టిక్ వినియోగం. పాల ప్యాకెట్లు, పాలేమిటి మందులు, ప్రపంచం మొత్తాన్ని కూడా ప్లాస్టిక్ గురించి హెచ్చరించేటువంటి వైద్యులు ఆ హాస్పిటల్స్ లో వాడేటువంటి అన్నిటికీ ప్లాస్టిక్కే. ఆఖరికి రక్తం కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లోనే ఎక్కిస్తున్నారు కదా. వైద్య రంగము ప్లాస్టిక్ కి దూరంగా జరగలేకపోతుంది, కానీ ప్రజల్ని హెచ్చరిస్తున్నారు ప్లాస్టిక్ వాడకండి అని. కానీ వైద్య రంగం ప్లాస్టిక్ కి దూరంగా జరగలేకపోతుంది. మన వంటగదిలో ప్లాస్టిక్ ఉన్నది అంటే మనకి నెర్వ్ డ్యామేజ్ ఉన్నది అని లెక్క. ఇది పేపర్ గ్లాస్ మన పేపర్ గ్లాస్ కూడా ప్లాస్టిక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్ ఖచ్చితంగా. అందుకనే అందరికీ అన్ని కంప్లైంట్లు. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు మనం చెప్తున్నాము అంటే మనం ఎన్ని అవాయిడ్ చేయగలమో అంత అవాయిడ్ చేద్దాం. మీరు అన్నట్టు పాలనో నీళ్లనో మనం ఏమి మార్చలేకపోవచ్చు, కానీ మార్చగలిగిన వాటిని మార్చవచ్చు కదా 100%. అప్పుడు మనం ఒక 25 వస్తువుల్ని 10 వస్తువులకి తగ్గించగలిగితే అంత మేరకు మనం మన వ్యాధి నుంచి బయటపడ్డట్టే కదా అని. ఉన్నంతలో చెయ్యగలిగినంత మనం చేద్దాము. సాధ్యమైనంత వరకు మనం ఆహారపు జాగ్రత్తల్ని, ఆహార భద్రత విషయంలో మనం చాలా నష్టపోతున్నాం. మన పాపం జనమేజయ మహారాజు తను వచ్చి పాము కరుస్తుందని చెప్పినని ఒంటి స్తంభం మేడ కట్టుకుని పెద్ద కొండ మీద ఎక్కడ పురుగు పుట్ర ఏమీ రావడానికి వీలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎట్టా వస్తుందో చూద్దాం, పాము వచ్చి నన్ను ఎట్టా కరుస్తుందో అన్నట్టుగా నిశ్చింతగా కూర్చున్నాడు కదండి. భారతంలో మనం చదివిన కథే కదా. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, కానీ ఆహార భద్రత అన్న జాగ్రత్త ఆయన తీసుకోలే. అందువలన ఓ పండు తిందామని పండు తీశాడు, అది పుచ్చిన పండు, అందులో పురుగు ఉంది, ఆ పురుగు అతన్ని కాటేసి. ఆహార భద్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మనం ఎన్నో నీతులు చెప్తున్నాం, కానీ ఫుడ్ విషయంలో మాత్రం కేర్ తీసుకోవటం. ఇది నెర్వ్ డ్యామేజ్ రావడానికి ప్రధానమైన కారణం. ఇప్పుడు మనీ సేవింగ్స్ విషయంలో అందరికీ సలహాలు కూడా ఇస్తారు కొంతమంది పెద్దవాళ్ళు. ఆరోగ్యం హెల్త్ సేవింగ్ లో ఎందుకు అది పాటించలేకపోతున్నారో అర్థం కావట్లేదు సార్. లక్షలు ఖర్చు పెడతారు, లక్షలు సంపాదిస్తున్నారు, అదే సంపాదన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టేస్తున్నారు. మరి తిరిగి తెచ్చుకుంటున్నామా అంటే అది 10% కనిపిస్తుంది. పాడు చేసుకోకుండా ఉండడానికి శ్రద్ధ చూపించట్లేదు, బాగు చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు కదండి. అసలు ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి? ముందే మన చేతుల్లోనే ఉంది కదా మన ఆరోగ్యం అని మాత్రం ఎవరు మార్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం అందుకని చెప్పినని ఇప్పుడు మనం ఫుడ్ విషయంలో సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉందాము. మనం తినే టిఫిన్లు ఆల్మోస్ట్ టిఫిన్లు అన్నీ కూడా అనగా ఇడ్లీ, అట్టు, పూరి, ఉప్మా, బజ్జీ, పునుగులు వగైరాలు కూడా జంక్ ఫుడ్సే. ఇది కొంచెం మనం వాటికి ప్రాధాన్యత తగ్గించి పొద్దున పూట పెరుగన్నం తింటే నరాల బలహీనత తగ్గుతుంది. వేడన్నలోనే రాత్రి అన్నమో, చద్దన్నమో, మిగిలిపోయిన అన్నమో, పాచిపోయిన అన్నమో అక్కర్లా, హాయిగా చక్కగా పొద్దున్నే అంత పెరుగన్నం తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, నర్వస్ సిస్టమ్, నర్వస్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న డ్యామేజ్లు, అరికాళ్ళ మంటలు, చేతుల్లో మంటలు, నొప్పులు, పోట్లు, తిమ్మిర్లు, మొద్దుబారడం, స్పర్శ తెలియకపోవడం, స్పర్శ అతిగా తెలియడం, అది కూడా టక్టా కొడితే పెద్ద కర్రతో కొట్టినట్టు ఉంటుంది. హైపర్ సెన్సిటివిటీ, ఇవన్నీ నర్వస్ సిస్టమ్ యొక్క బలహీనతలు. ఎక్కువ ఆకుకూర, కాయగూర, తక్కువ అన్నంతో తినేలాగా వండుకొని తినండి, నర్వస్ సిస్టమ్ స్ట్రెంథెన్ అవుతుంది, నరాల బలహీనతలు తగ్గుతాయి. ముఖ్యంగా డయాబెటీస్, షుగర్ ఏది షుగర్ని తగ్గిస్తుందో షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్ కూడా అదే తగ్గిస్తుంది. ఇది థియరీ. సర్దుకోవడానికి, సరి చేసుకోవడానికి మనం ఏదైనా చిన్న మార్పులు చేసుకుంటే ఇలాంటి బాధల్లోంచి తేలిగ్గా బయటపడచ్చు కదా, ఈజీగా బయటపడచ్చు కదా. సో మనం మన ఆహారంలో చక్కగా పొద్దునే మజ్జిగ తాగడం, ఆ తర్వాత ఏమో పెరుగన్నం తినడం, క్యారెట్, కీర, ముల్లంగి, యాపిల్ నెల రోజులు చెయ్యండి. నరాల బలహీనత సర్దుకోకపోతే అడగండి. ఇప్పుడు వంట పడతాయి పోషకాలు, కూల్ డౌన్ అవుతుంది, బాడీ కూల్ డౌన్ అవుతుంది. బార్లీతో కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మంటలు, పిక్కలు పట్టేయడాలు ఇలాంటివన్నీ కూడా బార్లీతో బాగా సర్దుకుంటాయి. బార్లీ ఎంత మనం వాడుకుంటే అంత మంచిది. బార్లీని వాడుకోవడం అంటే దీన్ని మనం నీళ్ళలో వేసి ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టినటువంటి గింజలతో సహా మనం మిక్సీ జార్లో వేసి కాస్త ఒక గరిటెలో 2 గరిటెలో పెరిగేసి
మిక్సీ పట్టేసామనుకోండి, ఆ గింజలతో సహా మొత్తం అంతా కూడా చిక్కటి మజ్జిగలాగా తయారవుతాయి. అది తాగండి, ఒక్క నెల రోజులు తాగండి, బాడీ మొత్తం కూల్ డౌన్ అవుతుంది. ఇలాగ మనం ఆహారాన్ని కాస్త ప్లాన్ చేసుకుని చక్కగా తేలికగా అరిగే ఆహారంలోకి మారి, ఇక చలవ చేసేటువంటి ఆహారంలోకి మారి, ఈ మనకు అతి మసాలాల వాడకాన్ని కనుక మనం తగ్గించి కూరగాయలకు పిచ్చిగా వెర్రిగా తింటాం అనే దాన్ని ఆపి ఆకుకూరలకి కాయగూరలకి ప్రాధాన్యత ఇస్తే నర్వస్ సిస్టమ్ మళ్ళీ స్ట్రెంథెన్ అవుతుంది. నరాల బలహీనతలు వాటికి అవే సర్దుకుంటాయి. జాగ్రత్త, మీరు ఆ జాగ్రత్తలు పాటించండి అనేది నేను చెప్తాను. ఓకే సార్, ఈ నరాల బలహీనత అనేది ఎంత ఈజీగా తగ్గించుకోవచ్చో చెప్పారు. జస్ట్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఈ నరాల బలహీనత నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు అన్నారు. మీరు అన్నట్లుగా ఫ్రైలు కాకుండా కూరలు, మార్నింగ్ ఇడ్లీలు, దోశలు, చపాతీ, పూరీలు ఇలాంటివి కాకుండా మంచి ఆహారం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా చాలా అవసరం. మీరు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచారు అనేది కాదు, ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఏ ఏజ్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది చాలా చాలా అవసరం సార్. మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.